ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుపతి లడ్డూపై రాజకీయం చేయడం సరికాదు. వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు స్పష్టం. కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ వెల్లడి. ఫిబ్రవరి 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరుగుతున్న ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర జయప్రదం చేయాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పిలుపు. అంగరంగ వైభవంగా ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణ క్రతువును వీక్షించిన భక్తులు. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కల్తీ జరిగిందనే ప్రచారం చేయడం సరికాదని వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకుడు జట్టి గురునాథరావు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చింతలపూడిలోని రామాలయంలో శనివారం వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభంపాటి విజయరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురునాథరావు మాట్లాడుతూ తిరుపతి లడ్డూకు దేశ విదేశాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఇటువంటి తరుణంలో లడ్డూ తయారీలో కల్తీ జరిగింది, తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ ప్రచారంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే వారే సరైన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ఎప్పటికైనా ఈ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని గురునాథరావు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లడ్డూలు తయారు చేశారని చెప్పేసి ఈ రాష్ట్రం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా భయోందోళనకి గురి చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ వాళ్ళు అధికారంలో ఉన్నాము, మేము ముఖ్యమంత్రివి, మా తాలూకా అక్కడ చైర్మన్ ఉన్నాడనే విషయం మర్చిపోయి వైఎస్ఆర్ పార్టీ హయాంలో జరిగింది కల్తీ అని చెప్పేసి మరి చెప్పి ప్రజలను భయాందోళన గురి చేస్తే అందరూ తెలిసారు. దీనిపై ఎంక్వైరీలు జరిగాయి. సిట్ ఎంక్వైరీ చేసింది. అందులో జంతువులకు లేదు అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా రూఢిగా చెప్పడం జరిగింది. కానీ ఇంకా ఈరోజు కూడా ఏదో కల్తీ జరిగిందని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. ఇవాళ పొద్దున వార్తల్లో చూసాం, ఎవరైనా సరే హిందువుల మనోభావాలు కాపాడాలని చూస్తారు. తప్పులు జరిగినా సరే హిందువుల మనోభావాలు కాపాడాలి అని చెప్పేసి ఎవరు భావిస్తారు. అలాంటిది ఈవేళ తప్పు జరగలేదని చెప్పినా సరే ఇంకా హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కల్తీ జరిగిందని చెప్పేసి మెయిన్ హెడ్డింగ్లో పెట్టి ప్రజలు ఆందోళన గురి చేస్తున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఒక హిందువులు, ముస్లింకే కాదు, విదేశాల్లో ఉన్న క్రిస్టియన్స్ కూడా వచ్చి ఆరాధించే దేవుడు అతను. ఆ లడ్డు గురించి ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. అలాంటి లడ్డూను కల్తీ లడ్డు అని చెప్పి పందుకొవ్వు కలిసి లడ్డు చాలా అసభ్యకరంగా, చాలా అవమానకరంగా ఈరోజు కూడా వార్తలు రాస్తారంటే అది చాలా దమనీయమైన పరిస్థితి. సిట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది, ఇంకా మీరు ఎందుకు ఇటువంటి ప్రళాలను వెళ్తారు? హిందువుల మనోభావాలు కాపాడండి, లేదంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఒక ఓటు రాజకీయం కోసం మీరు దేవుణ్ణి కూడా మీరు బలి చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలోనే లబ్ధిదారులతో ముచ్చటిస్తూ కూటమి ప్రభుత్వ పాలన తీరుపై అభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బొబ్బర రాజ్పాల్, నాయకులు దాకారపు కృష్ణతో కలిసి రావూరి కృష్ణ మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్లు అందించే ప్రక్రియకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. దీంతో లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే లబ్ధి చేకూరిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, దీన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కటారి వాసు, ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, పారిజాతగిరి ధర్మకర్తల మండలి సభ్యులు సురేంద్ర, నాయకుల పెనుమర్తి రామ్కుమార్, కోటగిరి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
అది రోజున జంగారెడ్డి పథకంలో ప్రతి వార్డులో కూడా పెన్షన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క పెన్షన్లో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి రేపు 1వ తారీఖు ఆదివారం వచ్చింది, ఆఫీసర్లు ఎవరో కూడా అందుబాటులో ఉంటారని చెప్పి మరి ఈ రోజునే ఈ యొక్క పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పెన్షన్లు అన్ని కూడా మన ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో స్టార్ట్ చేసి మరి ఈవేళ 4,000 రూపాయలు 15,000 అలాగా పెన్షన్లు ఇస్తున్నారు. మరి ఈ పెన్షన్లు అన్ని కూడా వితంతువులు, వికలాంగులు మరి వారికి ఈ పెన్షన్ ఇస్తున్నారంటే వారికి నిత్యావసరానికి ఉపయోగపడేలాగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళని అలా కంటిన్యూ చేసుకుంటూ మరి ఆ డబ్బులు ఇస్తున్నారంటే ఇంటికి ఇచ్చి మరి వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడుతున్నారు. మరి ఇలాంటి ప్రభుత్వంలో మేము చాలా ఆనందపడుతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఎన్నికల వాగ్దానం ఏదైతే ఉందో సూపర్ 6 పథకం ద్వారా 10,000 కోట్ల బడ్జెట్ తో రాష్ట్రంలో 63 లక్షల మందికి పెన్షన్ గా 1వ తారీఖున పెన్షన్ అందించే ఈ కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. ఈ సంక్షేమ కార్యక్రమం ఇంకా 20 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం రేపు 1వ తారీఖు ఆదివారం వచ్చినందున 31వ తారీఖునే రాష్ట్రం అంతటా కూడా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ప్రజలందరి యొక్క అభిమానాలని కోరుకుంటున్నాం అనుకుంటాం. ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఈ రోజున ఏదైతే వితంతు వృద్ధాప్య పెన్షన్లు 4,000 రూపాయలు కానీ డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చే 15,000, 20,000 పెన్షన్స్ ఈ రోజు రాష్ట్రం అంతటా కూడా అందించడం అంటే కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటనేది ప్రజలందరూ కూడా ఈ రోజున రకాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇదే విధంగా భవిష్యత్తులో గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందని మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా విశ్వసిస్తూ ఫిబ్రవరి 4 నుండి 8 వరకు జరుగుతున్న ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో శనివారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా ఉపాధి హామీ పరిరక్షణ కరపత్రాన్ని నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు. దీని స్థానంలో తీసుకొచ్చిన కొత్త చట్టంతో ఉపాధి హామీ కార్మికులకు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున రామ్జీ చట్టం వద్దని గ్రామాన ఉపాధి కూలీలకు ప్రచారం చేయడం కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర జరుగుతుందన్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 12వ తేదీన జరిగే జాతీయ సమ్మెలో ఉపాధి కూలీలు, పేదలు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని గ్రామీణ ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు తామా ముత్యాలమ్మ, ఉపాధ్యక్షులు ఏ రవి, ఎం జీవరత్నం, వై నాగేంద్రరావు, జిల్లా సహాయ కార్యదర్శి జి వెంకట్రావు, కారం నాగదుర్గ తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని ఈ నెల 4 నుంచి 8 వరకు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లోనూ ఈ యాత్రని నిర్వహించడం జరుగుతుంది. అన్ని మండలాల్లో, గ్రామాల్లో పర్యటన చేసి ఉపాధి హామీ పరిరక్షణ కోసం ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగస్వాములు చేయడం, ప్రజలందరూ దీంట్లో భాగస్వాములు చేయడం కోసం ఈ యాత్ర నిర్వహిస్తున్నాం. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీని తూట్లు పడుస్తూ గ్రామీణ పేదలకు అన్యాయం చేస్తూ మహాత్మా గాంధీ పేరును మార్చి గాడ్సే పేరు వచ్చేలాగా విబిజి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం వల్ల పేదలకి, బలహీన వర్గాలకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఉపాధియే లేకుండా పోయే ప్రమాదం కూడా కనబడుతుంది. దీంట్లో ఇప్పుడు రాష్ట్రాలపై భారాలు వేస్తూ కేంద్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రాలే భరించాలనే పేరుతో ఉపాధి హామీని నిర్వీర్యం చేయడం కోసం సకల ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఆమోదం
కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా జరిగింది. రేపు ఫిబ్రవరిలో ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టం అమలు కోసం ఏప్రిల్ 1 నుంచి ప్రయత్నాలు చేయాలని చేస్తున్నారు. కాబట్టి ఈ చట్టం VBG రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి, 2005 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలి, అమలు చేయాలనేది మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కార్మిక సంఘాలు లేబర్ కోడ్ల కోసం ఏ విధంగా అయితే సమ్మె చేస్తున్నాయో ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలని ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం AIW కూడా భాగస్వాములు అవుతుంది. అది దేశవ్యాప్తంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు గ్రామీణ పేదలందరినీ ఐక్యం చేయడం కోసం ఈ సమ్మెలో సన్నద్ధం అవుతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా వ్యవసాయ కార్మిక సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ జిల్లాలో ఉపాధి కూలీలతో పాటు గ్రామీణ ప్రాంతంలో భూమి ఉపాధి కోసం పోరాటం చేస్తున్న పేదలందరినీ ఈ సమ్మెలో భాగస్వాములు చేయడంతో పాటు రేపు ఫిబ్రవరి 12 జరుగుతున్న సమ్మె జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మికులకు, పేదలకు, ఉపాధి కూలీలకు పిలుపునివ్వడం జరుగుతుంది. ద్వారకా తిరుమల మండలం IS జగన్నాథపురం సుందరగిరి పర్వతంపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి, కనకవల్లి లక్ష్మీదేవి అమ్మవార్లను పరిణయమాడిన ఘట్టం భక్తులకు నేత్రపరం అయింది. ముందుగా స్వామి అమ్మవార్లను పల్లకీ వాహనంలో కొండ దిగువన సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కళ్యాణమూర్తులుగా కొలువు తీర్చారు. ఆలయ అనువంశ ధర్మకర్త నివృత్తిరావు, గోపాలపురం AMC చైర్మన్ ఎద్దనపూడి బ్రహ్మరాజులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ పండితులు, అర్చకులు వేదమంత్రాలు చదువుతూ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ధరింపజేశారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ ఘట్టం ఘనంగా నిర్వహించారు. జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణ వేడుకను కనులారా తిలకించారు. భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సకల శుభాలు కలిగించి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సకల మృత్యు భయాన్ని భక్తులందరూ కూడా మండపంలో కూర్చున్న వారు కూర్చోవాలండి. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా తెలియజేస్తున్నాము. కనకవల్లి సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతున్నది. హృదయానందం చందనం స్వామిమైన మాట. మానవ జీవితాన్ని నువ్వు అనుకున్న ఈ శరీరమే శాశ్వతం కాదు. ఎవరయ్యా శాశ్వతాన్ని? అటువంటి పరమాత్మని పొందడం కోసం మనందరం కూడా నిత్యము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర సిట్టి బల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపోయిన రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం జరిగిన NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. దీనిలో భాగంగానే ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని, ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందించామన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, కూటమి పార్టీల నాయకులు మండవ లక్ష్మణరావు, షేక్ ముస్తఫా, కంప రాజేంద్ర, పీసుపాటి రామలక్ష్మి, గుమ్మడి ప్రసాద్, షేక్ యాకోబు తదితరులు పాల్గొన్నారు.
ఆయుధ కర్మాగారం పేరుతో రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు సేకరించడం సరికాదని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో రవి మీడియాతో మాట్లాడారు. జిలిగిమిలి మండలం వంకావారిగూడెం గ్రామంలో ఆయుధ కర్మాగార డిపో ఏర్పాటు ప్రజలు వ్యతిరేకించడంతో కోయిలగూడెం మండలంలో దీనిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దీనికి సంబంధించి ప్రజల వద్ద నుంచి బలవంతంగా భూమిని సేకరించే ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఇది సరికాదని ఈ పద్ధతిని విడనాడాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం శివార్లోని బైనేరు వంతెనను తక్షణమే నిర్మించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలు రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సిపిఎం పార్టీ మద్దతు తెలుపుతోందని ప్రకటించారు. ఈ సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని రవి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం మండల నాయకులు జి సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జీలిమిల్లి మండలం వంకవారిగూడెంలో ప్రభుత్వం ఆయుధ పరిశ్రమని ఏర్పాటు చేయాలని భావించింది. అక్కడ ప్రజానీకం మా 3 పంటలు పండే భూములు మేము ఇవ్వమని చెప్పిన ఫలితంగా అక్కడి నుంచి ఆయుధ డిపోని ఇప్పుడు కోయిలగూడెం తరలించారు. కోయిలగూడెంలో కూడా చట్టాల ప్రకారంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా అక్కడ గ్రామ ప్రజలతో సభలు జరిపి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుని వాళ్ళ యొక్క అంగీకారంతో భూములు సేకరించాలి. కానీ అట్లాంటి ప్రక్రియ ఏమీ లేకుండానే భూములు సేకరిస్తున్నామని చెప్పి ఏకపక్ష ప్రకటన చేశారు. దీని మీద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం తీవ్రమైన ఆగ్రహాలకి గురవుతూ ఉన్నారు. ఇది సరైంది కాదు. ఎక్కడైనా మీరు అక్కడ గ్రామ సభ జరిపి ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోండి. ప్రజలు వద్దంటే వద్దనే పద్ధతిలోనే ముందుకెళ్లాలే తప్ప ప్రజలు వద్దన్నా సరే బలవంతంగా భూములు సేకరించే పద్ధతి సరైంది కాదు. ప్రభుత్వానికి సంబంధించిన భూములు ప్రజల భూముల్ని బలవంతంగా లాక్కోవడం కానీ ఇంకోటి కట్టబెట్టే చర్యలు కాకుండా ఆ రూపంలో ఉన్న ఉపాధిని కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ ప్రాంతంలో జంగారెడ్డిగూడెంలో బైనేరు వంతెన నిర్మిస్తామని చెప్పి దాదాపు 7 ఏళ్లుగా గడిచిపోయింది. ఈ రోజుకి కూడా కనీసం శంకుస్థాపన రాయి కూడా పడలేదు. ఫలితంగా ఆ దారిలోంచి వెళ్లాల్సినటువంటి వాళ్ళు చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చరిత్ర కలిగిన ఆ బైనేరు వంతెనని తిరిగి పునర్నిర్మాణం చేయాలి. ఈ కాలంలో సిపిఎం పార్టీ కూడా తగిన కార్యక్రమాలని రూపొందించి చేయదలుచుకుంది. కార్మికులకి నష్టం చేసి పెట్టుబడిదారులకు మేలు చేసేటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసి కార్మిక కోడ్లని రూపొందించారు. అది పెట్టుబడిదారులకు మేలు చేసేది, కార్మికులకు కీడు చేసేది. కాబట్టి ఆ కోడ్లను రద్దు చేయాలని, అలాగే గ్రామీణ ప్రాంతానికి పట్టెడు అన్నం పెట్టినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి గాంధీని చంపిన గాడ్సే పేరు వచ్చేలాగా 2025 విబిజీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. ఇంతకు ముందున్నది పని హక్కు కలిగినటువంటి చట్టం, ఇప్పుడు దయాదాక్షిణ్యాలు భిక్ష మీద ఆధారపడేటువంటి పథకం. కాబట్టి పాత చట్టాన్ని కొనసాగించాలి, ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అలాగే రైతులకి విత్తన చట్టం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇంతవరకు రైతులకు ఆ విత్తన చట్టం రూపొందించలేదు. ఇంతకుముందు ప్రతిపాదించిన 3 నల్ల చట్టాల రద్దు స్థానంలో గిట్టుబాటు ధర కల్పించేటువంటి చట్టం కూడా తీసుకొస్తామని చెప్పారు. దాన్ని కూడా ఇంతవరకు రూపొందించలేదు. కాబట్టి కార్మిక కోడ్ల రద్దు, పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణ, అలాగే రైతులకి విత్తన చట్టం, గిట్టుబాటు ధర చట్టం కోసం ఫిబ్రవరి 12వ తేదీన జరుగుతున్న కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల సమ్మెని సిపిఎం పార్టీ సంపూర్ణంగా బలపరుస్తుంది. ఇందులో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం, అన్ని వర్గాల ప్రజానికం పాల్గొని తద్వారా సంపద సృష్టికర్తలైనటువంటి వాళ్ళ డిమాండ్ని బలపరచాలని, తద్వారా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తప్పుడు విధానాల నుంచి వైదొలగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికులకు ప్రజలంతా అండగా నిలవాలని కిడ్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోరా రేవతి రాణి విజ్ఞప్తి చేశారు. మేము సైతం అంటూ కిడ్స్ విద్యార్థులు సైనిక సంక్షేమ నిధికి 41,500 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా రేవతి రాణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ విద్యార్థుల సహకారంతో సైనిక సంక్షేమ నిధికి విరాళం అందజేస్తున్నామన్నారు. తమ విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఈ అవకాశం తమకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోరా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. బంధం మదిలో గిళ్ళలో విరిసే సౌభాగ్యం మీ వాకిళ్ళలో అనురాగం కెంపులుగా మారి వేడుకే పోయగా అంబరమే సంబరమైపోయి వజ్రమే సాక్షిగా దైవమే నీవెనై నడిపించేనే. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం మీ. వెల్కమ్ బ్యాక్. నగరపాలక సంఘానికి ప్రజలు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పొడిగింపు వివరాలు, పన్నుల బకాయిల గురించి వివరించారు.
అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ గడువు జనవరి 23వ తేదీతో ముగిసిందన్నారు. అయితే ప్రభుత్వం మరోసారి దీన్ని 90 రోజుల పాటు పొడిగించిందన్నారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఈ స్కీమ్ అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా మార్చి 31వ తేదీలోపు పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నులను ప్రజలు చెల్లించాలని, ఆస్తి పన్నుకు సంబంధించి ఇంకా 4,35,00,000 రూపాయలు బకాయిలుగా ఉన్నాయని తెలిపారు. ఖాళీ స్థలాలకు సంబంధించి 20%, నీటి పన్నుకు సంబంధించిన 25% మంది మాత్రమే పురపాలక సంఘానికి పన్నులు చెల్లించారని, మిగిలిన బకాయిలను సకాలంలో చెల్లించాలని కోరారు. ప్రజలు చెల్లించిన పన్నులతోనే పలు అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని, కావున పురపాలక సంఘానికి ప్రజలు సహకరించాలని కమిషనర్ వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డి ప్రజలకు నమస్కారం అండి. జంగారెడ్డి పురపాలక సంఘంలో ప్రజెంట్ ఎల్ఆర్ఎస్ స్కీము ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జరుగుతుంది. ఎవరైతే అనాథరైడ్ ఫ్లాట్లు, అనాథరైడ్ లేఅవుట్లలో స్థలాల్లో కొన్నవారు వారందరూ ఎల్ఆర్ స్కీమ్ను వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. జనవరి 23, 2026 స్కీము అయిపోయింది. కానీ ప్రభుత్వం వారు ఇంకా కొందరు మిగిలిపోయారు, అందరికీ అవకాశం కల్పించాలని 23 ఏప్రిల్ 2026 వరకు, అంటే 90 రోజులు టైం ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ వాటి యొక్క ప్లాట్లను క్రమబద్ధీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా 2025-26 సంవత్సరానికి మార్చి 31వ తారీఖున ఆర్థిక సంవత్సరము ముగుస్తుంది. ఇప్పటి వరకు జంగారెడ్డి పుర ప్రాంత ప్రజలు 53% మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది. ఇంకనూ 4,35,00,000 రూపాయలు ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ వీటిని చెల్లించవలసిందిగా పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఖాళీ స్థలములపై పన్నును ఓన్లీ 20% మాత్రమే చెల్లించడం జరిగింది. మిగతా వారందరికీ మా సిబ్బందితో ఫోన్లు చేయడము, లేదనుకుంటే మీకు నోటీసులు ఇవ్వడము జరుగుతుంది. కాబట్టి అందరూ మీరు చెల్లించి సహకరించవలసిందిగా కోరుతాము. అదేవిధంగా నీటి పన్ను కూడా 25% మాత్రమే కట్టడం జరిగింది. ఇంకా 75% ఉంది. కాబట్టి మీరందరూ చెల్లించి మీరు అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ మధ్య కాలంలోనే దాదాపు జంగారెడ్డి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ₹1 కోటి వరకు వర్కులు శాంక్షన్ చేయడం జరిగింది. అది వివిధ దశల్లో ఉన్నాయి. కాబట్టి ఈ డబ్బులంతా ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ముతోనే మీకు మౌలిక వసతులు కల్పిస్తున్నాం. కాబట్టి మీరందరూ మార్చి 31 లోపల పన్నులు చెల్లించి జంగారెడ్డి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు కనీస వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ముద్రించిన సార్వత్రిక సమ్మె గోడ ప్రతులను బుట్టాయిగూడెం రామనరసయ్య భవనంలో నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ తదితర స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, వేతనాలు పెంచుతామని హామీలు ఇచ్చిందన్నారు. అదేవిధంగా కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను తలపెట్టామన్నారు. కావున అన్ని వర్గాల ప్రజలు ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారం రాఘవ, కొమరం మారమ్మ, బి ఆకాష్, మల్లేశ్వరి, బన్నే వినోద్, ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను తలపెట్టామన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారం రాఘవ, కొమరం మారమ్మ, బి ఆకాష్, మల్లేశ్వరి, బన్నే వినోద్, ఉమామహేశ్వరరావు, మాచర్ల మహేష్, బందెల శేఖర్, కన్నెపాటి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి ఉద్యోగ, కార్మిక మొత్తం అందరికీ కేంద్ర ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చినాయి. దాంట్లో భాగంగా ఈరోజు బుట్టాయిగూడెంలో ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పరిశీలించిన గోడపత్రంలో విడుదల చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి అందరికి కూడా ఒక పెనుభూతంలాగా లేబర్ కోడ్స్ వచ్చినాయి. కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. అవి ఉద్యోగులకి, కార్మికులకి పెనుభూతంగా ఉన్నాయి. వారి ఉద్యోగ భద్రత లేదు, ఉపాధి భద్రత లేదు. అదేవిధంగా ఈరోజు మొత్తం అన్ని వర్గాల కార్మికులకి, ఉద్యోగులకి కనీస వేతనం 30,000గా నిర్ణయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్కీమ్ వర్కర్లు, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ తదితర అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి.
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అసంఘటిత రంగ హమాలీ కార్మికులకు, ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏదైతే నిలిపివేస్తారో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని తదితర డిమాండ్లతోటి దేశవ్యాప్తంగా ఈ నెల ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెకి అన్ని వర్గాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేసే వరకు పోరాడుతూనే ఉంటామని సిఐటియు నాయకులు చల్లరి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో సిఐటియు సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరింపజేస్తూ నూతన కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. దీంతో కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. తక్షణమే వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ పసల సూర్యారావు, నాయకులు రామచంద్రరావు, వంకా గోపి, బి బాలరాజు, కె రామారావు, బి నాని, బి విజయ్ తదితరులు పాల్గొన్నారు. బి విజయ్ తీసేది. ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. దానికి సంబంధించి ఉద్యోగ కార్మికులు అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని, అలాగే అసంఘటిత రంగంలో చాలామంది ఉన్నారు. ఈ 3 కోళ్ల వల్ల కొత్తగా యూనియన్లు పెట్టుకోవడానికి ఏమీ ప్రతిపాదన లేదు. అలాగే వాళ్ళు చేసుకునే కనీస సెలవులు కూడా లేవు. ఇప్పుడున్న 10 గంటలు 12 గంటల దాన్ని 14 గంటల దాకా చేశారు. దీన్ని అమలు చేయాలని చట్టం కూడా జరిగిపోయింది. దీన్ని వ్యతిరేకిస్తున్నాము. దీన్ని అందరూ కూడా కూడగట్టుకొని సహకరించాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం అటవీ సెక్షన్ అధికారి శంకర నాగవాసు నాయుడు మరో విజయం సాధించారు. పూణేలో జరిగిన మాస్టర్స్ నేషనల్ రేస్ వాకింగ్ పోటీల్లో వాసు బంగారు పథకం, వెండి పథకం సాధించారు. దీంతో అతనికి ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. పూణేలో జరిగిన మాస్టర్స్ నేషనల్ రేస్ వాకింగ్ పోటీల్లో ఓవరాల్ పెర్ఫార్మెన్స్ లో వాసు బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నారు. రేస్ వాకింగ్ పోటీల్లో 5 కిలోమీటర్ల విభాగంలో వెండి పథకాన్ని సాధించారు. దీంతో ఈ ఏడాది కొరియాలో జరగనున్న మాస్టర్స్ రేస్ వాకింగ్ పోటీలకు అర్హత సాధించినట్లు వాసు తెలిపారు. తనకి ఈ అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. స్నేహబంధంతో ఒకటిగా ఉంటూ అకాల మరణం పొందిన వ్యక్తి కుటుంబానికి అతని మిత్ర బృందం ఆర్థిక చేయూతనందించింది. బాధిత కుటుంబాన్ని ఓదార్చి అన్ని విధాలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. దీంతో ఆ మిత్ర బృందాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా భాను ప్రియాంక మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామానికి చెందిన దొడ్డిగర్ల సూర్యారావు ఇటీవలే మృతి చెందాడన్నారు. తాము 2001 నుండి 2003 వరకు ఇంటర్మీడియట్ విద్యను ఒకే కళాశాలలో అభ్యసించామన్నారు. తమ మిత్రుడి మరణం తమకు తీరని లోటన్నారు. అతని కుటుంబానికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో తమ మిత్ర బృందం 35 మంది కలిసి 50,000 రూపాయలను ఆ కుటుంబానికి అందజేశామన్నారు. దీనికి తమ కళాశాల డైరెక్టర్ ఆశీర్వాదం ఇచ్చిన ప్రోత్సాహం మరువలేందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, శ్రీనివాస్, క్రాంతికుమారి, ఉషారాణి, ఆంజనేయులు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు భాను ప్రియాంక. గోపాలపురంలో శ్రీ గౌతమి జూనియర్ కాలేజ్లో మేము 2001-2003 బ్యాచ్ చదువుకున్నాము. అయితే మా బ్యాచ్లో ఒక కుర్రాడు దొడ్డిగర్ల సూర్యచంద్రరావు మొన్న జనవరి 6వ తారీఖున చనిపోయాడు అనమాట. అది ఎందుచేతంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి తను చాలా ఇబ్బంది పడ్డాడు. అతనికి 2 ఆడపిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు. దాని గురించి మేము సహాయం చేయాలని చెప్పి మేము వాట్సాప్ గ్రూప్లో మొత్తం ఇంటర్ బ్యాచ్ వాళ్ళందరినీ కూడా నేను కోఆర్డినేట్ చేశాను. కోఆర్డినేట్ చేస్తే మొత్తం అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. మొత్తం అందరూ కూడా నేను ఎంతైతే అడిగానో అంతగా సపోర్ట్ చేసి సూర్యచంద్రం వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి అడిగిన తర్వాత మొత్తం అందరూ ఇచ్చారు. వాట్సాప్ చాలా దూరాల్లో ఉన్నా కూడా ఫోన్పే చేశారు అందరూ. మొత్తం టోటల్గా నాకు వాళ్ళ తరపు నుంచి 50,000 వచ్చాయి. చిన్న పాపకి 25,000, పెద్ద పాపకి 25,000 పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేశాము. మా డైరెక్టర్ సారు, శ్రీ గౌతమి జూనియర్ కాలేజీ డైరెక్టర్ సారు ఆశీర్వాదం సార్ని కూడా జస్ట్ అడిగాం అంతే, కానీ ఏం రిక్వెస్ట్ చేయకపోయినా కూడా సారు చెప్పంగానే వెంటనే 11,000 మాకు ట్రాన్స్ఫర్ చేశారు. మా సార్ కూడా చాలా పెద్ద మనసు చేసుకుని మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
అయితే ఈ కార్యక్రమం ఎందుకు చేశామంటే మీరు కూడా ఇట్లాంటివి ఎవరికైనా ఆపద కలిగినప్పుడు ఇట్లాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే మన ఫ్యామిలీకి మన పిల్లలకి కూడా ఎంతో పుణ్యం ఉంటుంది అనేసి ఇలాంటి కార్యక్రమాలు ఒక 10 మందికి చేస్తే మనకి బాగుంటుంది. కానీ ఈ గ్రూప్ ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి అంతా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరి ఫ్రెండ్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. సమాజంలో మానవతా స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని జడ్పీటీసీ పోలినాటి బాబ్జీ కొనియాడారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో మానవతా ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం శనివారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీటీసీ పోలినాటి బాబ్జీ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు మానవతా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. మానవతా చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, సెక్రటరీ మధుకుమార్, సొసైటీ ప్రెసిడెంట్ గంధం గోపాలకృష్ణ, ఎలికే తాతారావు, ఎలికే ప్రసాదరావు, ఎలికే సర్వేశ్వరరావు, తన్నీరు రామకృష్ణ, త్రిపుర, గద్దె సత్యనారాయణ, అయ్యన్న, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పాత్రికేయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏలూరు జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ కెఎస్ శంకర్రావు తెలిపారు. కోయిలగూడెం ఎంపీడీఓ కార్యాలయం మీటింగ్ హాల్లో మండల ఏపీడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శంకర్రావుకు అభినందన సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రెస్ క్లబ్ పూలపల్లి కృష్ణబాబు అధ్యక్షత వహించగా శంకర్రావుకు స్థానిక పాత్రికేయులు వారి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అర్హులైన జర్నలిస్టులందరికీ మీడియా అక్రిడేషన్లు మంజూరు అయ్యేలా చూస్తానన్నారు. ముఖ్య అతిథిగా ఎంపీడీఓ కొమ్మ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలికి తీయడంలో పాత్రికేయ వృత్తి ఎంతో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కోయిలగూడెం మీడియా ఈ విషయంలో ముందు ఉంటుందని అభినందనలు తెలిపారు. అనంతరం శంకర్రావును కిరణ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. పూలకుండి అందించారు. జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో సీతారామరాజు, ఎం సాయిబాబా, సిరిపత్తల సురేష్, షేక్ ఆలీం, మన్నే దుర్గబాబు, జొన్నకుటి మహేష్, ప్రేమ్ కుమార్, కలపాల శ్రీనివాస్, గొల్లమందల శ్రీనివాస్, కృష్ణ, బి ప్రసాద్ వర్మ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అన్నం తినిపిస్తుండగా గొంతులో ముద్ద అడ్డుపడి చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబం శోకసందర్లో మునిగిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జంగారెడ్డిగూడెం పట్టణం శివారు మార్కండేయపురం జగనన్న L3 లేఅవుట్ కాలనీకి చెందిన అభయ ఆంజనేయ కుమార్, భానుశ్రీష దంపతులకు 2 ఏళ్ల కుమార్తె జెస్సీ దీవెన ఉంది. బాలికకు ఎదుగుదల సరిగ్గా లేకపోవడంతో వైద్యం చేయిస్తున్నారు. బాలికను తండ్రి వద్ద వదిలి తల్లి భానుశ్రీష, నాయనమ్మ వెంకటరమణులు పని మీద జంగారెడ్డిగూడెం వెళ్లారు. భోజన సమయంలో చిన్నారికి ముద్దపప్పుతో కలిపిన అన్నాన్ని తండ్రి తినిపించాడు. ఈ క్రమంలో గొంతులో అన్నం ముద్ద ఇరుక్కుపోవడంతో ఉక్కిరి బిక్కిరయింది. స్పృహ కోల్పోయిన చిన్నారిని వెంటనే జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక మృతి చెందినట్టు ధృవీకరించారు. ఏం లేదు, అక్కడికి ఏం చేయాలి అర్థం అవ్వాలి. ఆ పిల్లల్ని పెంచుకుంది. ఎంతమంది బాధపడుతున్నారు. నాకు ఎవరైనా దొరికితే బాగా నేను పెంచుకున్నాం అనుకుంటా తెలుసా. పిల్లలు పెళ్లి చేస్తున్నా నేను మాకైతే అసలు ఏం దొరికింది. సెంటు పెట్ట పాపం అసలు ఎంత అన్నీ చెప్పింది. ఎప్పుడు అంతే, వాళ్ళు కూడా అంతే. ఆ తల్లి కూడా సపోర్ట్ తెలిసి అసలు చచ్చిపోయింది కదా. అసలు ఏం లేదు. నేను వచ్చేసరికి ఏం చెప్తాను అసలు. నేను వచ్చాను డబ్బా అన్నం పెట్టుకొని పైన పడుతున్నాడు. మార్కెట్లో శనివారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. కొంకిమళ్ళ జ్యువెలర్స్ మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,62,300 రూపాయలుగా ఉండగా గరిష్ట స్థాయి ధర 1,65,700 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,21,350 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,980 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 3,035 రూపాయలుగా ఉంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుపతి లడ్డూపై రాజకీయం చేయడం సరికాదు. వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు స్పష్టం. కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ వెల్లడి. ఫిబ్రవరి 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరుగుతున్న ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర జయప్రదం చేయాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పిలుపు. అంగరంగ వైభవంగా ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణ క్రతువును వీక్షించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.